This is peak cinema. Emotions, drama and story is at its peak. ఈ మూవీని థియేటర్లో మిస్ అయ్యాను కాబట్టి ఓటీటీలో రాగానే చూసేసాను. ప్రస్తుతానికి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. టైం ఉంటే చూసేయండి. అంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్ రివ్యూలోకి వెళ్ళిపోతే గౌరంపల్లి అనే విలేజ్కి అలాగే ఫుట్బాల్ ప్లేయర్ అయిన మన మైకిల్కి ఎలా కనెక్షన్ అయింది అండ్ ఫుల్ స్వార్థంగా ఉండే మన మైకిల్ ఎలా మారాడనేది ఈ స్టోరీ. నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ బడ్జెట్లో ఉన్న సెట్ వర్క్స్ అండ్ సెకండ్స్ హీరో కాస్ట్యూమ్స్. మనకిది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియాలో జరిగిన దాడుల గురించి, స్వతంత్ర దేశంగా హైదరాబాద్ని ఉంచాలనుకున్న నవాబుల్ని ఎలా ఎదిరించారనేది ఈ స్టోరీ. ఫస్ట్ హాఫ్లో మంచిగా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అన్నీ బాగా ప్లాన్ చేసుకున్నారు. తర్వాత ఒక్కొక్క కాన్ఫ్లిక్టు, ఎవరికి ఏం కావాలి, వాళ్ళ స్వార్థం ఏంటవన్నీ చూపించారు. అన్నీ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసి చాలా చక్కగా ఉంచుకున్నారనమాట. ముఖ్యంగా రచ్చరవి క్యారెక్టర్ని ఫస్ట్ నుంచి ఏదో నార్మల్గా చూపిస్తూ క్లైమాక్స్లో బాగా పేల్చారనమాట క్యారెక్టర్ని. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ ఒక బిగ్ యాక్షన్తో అయితే ఎండ్ అవుతుంది. అండ్ వాళ్ళ బడ్జెట్లో యాక్షన్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో మనకి ఎమోషన్స్తో తీసుకువెళ్తూ చాలా బాగా చూపించారు. అండ్ మనకి క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్స్ యొక్క కొరియోగ్రఫీ అనేది మనకు టాప్ నాచ్ ఉంటుంది. బట్ ఆ విజువల్స్ అనేవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఆ బడ్జెట్ ప్రాబ్లం వల్ల. అండ్ ఈ మొత్తం మూవీ 40 CRలో తీసారంటే చాలా మంచిదని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక టైప్ 2 హీరో రేంజ్ స్టోరీ. బట్ బడ్జెట్ మాత్రం టైప్ 2 హీరో రేంజ్లో ఉండదు. ఒక్కసారి సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఇవేం పట్టించుకోవాలండి. అండ్ మన రివ్యూ వచ్చేసరికి సూపర్ హిట్ అనమాట. నాకైతే నచ్చింది. పెద్ద ఫ్లాస్ ఏమి అనిపించలేదు. అక్కడక్కడ ల్యాగ్ అనిపించినా సరే బాగానే అనిపించింది. అది కూడా గుడ్ డ్రామా, గుడ్ ఎమోషన్స్. ఒక ఓటీటీ దీనికి ఇంతకన్నా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వెళ్ళండి చూసేయండి. అండ్ టెక్నికల్గా సినిమా చాలా బాగుంటుంది. పెర్ఫార్మెన్సెస్ అందరివి నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ కెమెరా వర్క్ అండ్ కాస్ట్యూమ్ అండ్ ఆ కలర్ ప్యాలెట్ చాలా బాగా సెట్ అయ్యి హీరో చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇది మన రివ్యూ. థ్యాంక్ యూ. బాయ్.